మనం ఆయన సంబంధులు. కానీ ఈ లోకం అంతా దుష్టుని అని ఉందంట. అంటే ఈ లోకం వాడిదే. మనిషి లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనిషి మీద ప్రయోగించబడే అతిపెద్ద తంత్రం ఈ మొబైల్ ఫోన్. ఎగ్జాంపుల్, వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు అయితే వాటికి బానిస భోజనాలే చేయదు. రెండోది మరీ ముఖ్యంగా యూత్, టీనేజ్ నుంచే వాళ్ళకి పోర్నోగ్రఫీ, నీరు చిత్రం అలవాటు చేసి ఏ విధంగా ఇది వాళ్ళు జారత్వంలో అంటే సెక్షువల్ గా కలిసేంత వరకు వాళ్ళని తీసుకెళ్తాడు. అలాగే పెద్దవాళ్ళు అయితే సీరియల్స్ అని, వెబ్ సిరీస్ అని ఏదో ఒకటి ఇల్యూజన్ లో పడేసి అందులోనే ఉండేలా చేస్తాడు. ఇదంతా వాళ్ళ మేబీ పాపంలో పడేయకపోవచ్చేమో కానీ దేవునికి అయితే ఖచ్చితంగా దూరం చేస్తాయి. ఇవన్నీ చేసి చివరికి ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఇటువంటి వారు పరలోక రాజ్యానికి అర్హులు కారు, వాళ్ళకి హక్కు లేదు అని. వాడు సక్సెస్ అవుతాడు, మళ్ళా దేవుడు ఫెయిల్ అవుతాడు. ఎక్కడో దేవుడిని అర్థం చేసుకోవడం ఫెయిల్ అయ్యాం. లోకాన్ని అర్థం చేసుకున్నంత బాగా మనం దేవుని అర్థం చేసుకోలేకపోయాం. అంటే ఆయన అర్థం చేసుకోవాలంటే, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా రోజు మనం బైబిల్ చదవాల్సిందే. దీనికి ఒక చోట మాట చదివాను నేను. 1 పేతురు పత్రిక 2:1-3 ఆయన రుచి చూసి తెలుసుకుని సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణని, అసూయను, దూషణ మాటలు ఇవన్నీ వదిలేసి కొత్తగా జన్మించిన తర్వాత నిర్మలమైన వాక్యాన్ని పాల వలన, అంటే పాలు అనే వాక్యాన్ని రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం వాటిని అపేక్షించాలట. రోజు తాగాలట. రోజు పాలనే. ఎందుకంటే రక్షణ విషయంలో ఆ పాలను తాగితేనే మనకు బలం వస్తుంది. ఈ ఉచ్చు నుంచి బయట రాగలుగుతాం.